ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రాజెక్ట్ ని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె ఆరోపించారు. 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ని కడితే మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని విమర్శించారు. వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ ని పట్టించుకోని వాళ్లు వారసులు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డాన్సులు చేశారు తప్ప ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది. కానీ ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టు ఈరోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి.